హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మీనాస్ ఫుడ్ ఫేర్. ఈరోజు నుంచి లెఫ్ట్ ఓవర్ రెసిపీస్ సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను. ఫాలో అవ్వండి, మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈరోజు నా ఫస్ట్ లెఫ్ట్ ఓవర్ రెసిపీ బ్రెడ్ ఉదప్పం అండి. మనం పిండి రెడీ చేసుకోవాలండి. అందుకోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని కాస్త గీ వేయండి. గీ కొద్దిగా వేడయ్యాక నేను ఒక గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. ఈ బొంబాయి రవ్వని కొద్దిగా వేయించుకోవాలండి. ఇలా కాస్త ఫ్రై చేసుకొని ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది ఒక బౌల్కి తీసుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ చల్లారాలండి. ఇది పిండి కలుపుకోవడానికి 2 రోజుల కిందటిది మీ దగ్గర పెరుగుంటే సగం గ్లాస్ పెరుగు తీసేసుకోండి. దాన్ని ఇలా జీలక కొట్టేసేసుకొని కాస్త నీళ్లు పోసేసుకోండి. ఈ మాదిరిగా పల్చగా చేసుకోండి. ఇప్పుడు బొంబాయి రవ్వ చల్లారింది కదా, దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, కాస్త జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మైదా వాడాలండి. ఒకసారి కలిపెట్టేసుకోండి. మనం బ్రెడ్ తెచ్చుకుంటాం కదండి, 2 డేస్ ఫ్రెష్గా ఉంటుంది, 3rd డేకి హార్డ్ అయిపోతుంది. యూజువల్లీ మనం పైది ఫస్ట్ పీస్, కింద లాస్ట్ పీస్ మనం యూజ్ చేసుకోము. సో ఈ రెసిపీలోకి ఇవి తప్పకుండా వాడుకోండి. అందుకే లెఫ్ట్ ఓవర్ అని చూపిస్తున్నాను. వీటిని ఏం చేయక్కర్లేదు, జస్ట్ ఇలా తుంచేసేసుకోండి. ఆ 2 పీసులతో పాటు ఇంకొక పీస్ కానీ ఇంకొక పీస్ ఉన్నా కూడా వేసేసుకోండి. బ్రెడ్ తక్కువ ఉన్నా ఏముండదు, ఎక్కువ ఉన్నా కూడా ఏమీ అవ్వదు, టేస్ట్గానే ఉంటుంది. ఇట్లా ఒకసారి కలిపేసేసుకొని మళ్ళీ మీరు తగినంత నీళ్లు పోయాలండి దీంట్లో. ఎందుకంటే 1 గంట సేపు నానాల. ఇది దోశ వేసుకోవడానికి వచ్చినంతగా రావాలి. ఇలా కలిపేసేసుకొని ఒక మూత పెట్టేసుకోండి. 1 అవర్ నానిన తర్వాత దోశ వేసుకుందాము. ఈ లోపు మీరు చట్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి దాని మీద టాపింగ్స్ అండి, ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇలా సన్నగా తరిగి పెట్టేసేసుకోండి. ఇప్పుడు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తాను, నానిందో లేదో చూద్దాం. ఇదిగోండి, నానిపోయిందండి, ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఉదప్పంలాగా వేసేసుకుందాం. పెన్నం ముట్టించేసానండి. కాస్త ఆయిల్ రాసేసుకోండి పెన్నంకి. ఇప్పుడు ఉదప్పంలాగా లావుగా వేసుకోవాలండి. ఎక్కువ స్ప్రెడ్ చేసుకోకండి. ఇప్పుడు వీటి మీద ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇట్లా వేసేసుకోండి. ఒకసారి వీటిని అన్నిసార్లు ప్రెస్ చేసేసుకోండి. ఆయిల్ వేసేసుకోండి. మీ ఇంట్లో బ్రెడ్ ఉందంటే అండి, ఒకరోజు బ్రేక్ఫాస్ట్కి మీరు ఇది చేసేసుకోవచ్చు. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. Please like, share and subscribe for more of my mom's amazing recipes and stories. Bye.